అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లేబర్ పని చేసి నిండు అసెంబ్లీలో చెప్పిన డ్రైవర్ పై నాకేముంది? నేను దొంగతనం చేయలేదు, లంచాలు తీసుకోలేదు, హత్యం చేసిన. ఈరోజు నాకు పుట్టిన గడ్డ సేవ చేయడానికి వచ్చిన, చరిత్రలో ఒకరి నుంచి ఒకరిని భయపడే ఏరియాకి వచ్చిన, స్వాతంత్ర ఫలాలు సర్వనాశనం చేసిన ఏరియాకి వచ్చిన. నేను రాకముందు పోలీసుడు భయపడుతున్నాడు, వాడు యూనిఫామ్ భయపడుతున్నది, రెవెన్యూడు భయపడుతున్నాడు, కలెక్టర్ భయపడుతున్నాడు, ఈడు అడుగు పెట్టడానికి భయం ఆర్మూర్లా. అట్లాంటి వ్యవస్థనే కొట్టగలిగిన అంటే ఒక పెద్ద లెక్కన నాకు. కాబట్టి ముఖ్యంగా చెప్తాను, నాకు లేనోడు పేదోడు అంటే ఇష్టం. నిన్ను అసలు చెప్పిన నాది పేదోడు పాట అని చెప్పి ఒకే ఒక్క ఎమ్మెల్యే తెలంగాణలో అంటే నేను ఒక్కనే చెప్పాను. ఒక్కని నాకు ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, పేదోడు పార్టీ, లేనోడు పార్టీ. ఏ పార్టీలు పార్టీ మాకు పార్టీ అది అంతవరకు. ఎమ్మెల్యే తమ్ముడు అన్నాడు, ఒకడు బామ్మారది అన్నాడు, ఒకడు ఎంఆర్ఓ బామ్మారది అన్నాడు, ఒకడు ఆడి బామ్మారది అన్నాడు, ఒకడు విలేకర్ అన్నాడు. ఓడు వర్కాడు దోసుకున్నారు కొడుకులు. కానీ కుంటోళ్లకు గుడ్డోళ్లకు సంఘం ఒక రూమ్ కట్టుకుంటామంటే 100 గజాలు అనే సమాజం ఉంటెంత పోతెంత. ఎవరు అడిగే వాళ్ళు లేడు, ప్రతి ఒక్కరికి అలవాటైంది. దయచేసి నేను చెప్తున్న వేదిక ద్వారా ఈ తప్పు అడగండి అధికారులు, నేనున్నా మీకు. ఎట్లా కనబడతలేదో కన్ను సారు, ఆడికి 4 అంతస్తున్నోడికి పెన్షన్ ఎట్టి సారు, గుడిసెలున్నోడికి పెన్షన్ ఎట్టి లేకపోతే సారు అన్నాడు. అప్పుడు వస్తా కోసం నేను చూస్తాను. మీరు అడుగుతలేరు, వాళ్ళకి తయారైతుంది వ్యవస్థ. 20 పీగాలున్నోడికి క్లియర్ అవుతుంది లెక్కాపత్రం. 2 గుంటలు తిరిగే గంగరాకు మాత్రం 20 ఏళ్ళైనా కాదు. ఎవరు నేర్పినారు చట్టాలు? ఎక్కడొచ్చింది రాజ్యాంగం మీకు? ఎట్లా నేర్పిన రాజ్యాంగం? ఉన్నవాడి గురించి రాసినరా? 20 ఏళ్ళే ఒక్కొక్కరు తిరుగుతున్నాడు. అది ఎవరో పక్కన చీమన్ పిల్ల 20 ఏళ్ళ నుంచి సమస్య పరిష్కారం కాదు. చచ్చిపోయింది, నవ్వు చచ్చిపోయింది, ఆ పిల్లలు తిరుగుతున్నాడు. పిల్లలు చచ్చిపోవాలి. ఎంఆర్ఓ ఆర్డీఓ కావాలా, ఆర్డీఓ కలెక్టర్ కావాలా, కలెక్టర్ మళ్ళీ రాజకీయాలు కావాలా, మాలాగా మళ్ళా ఎమ్మెల్యే కావాలి. సంపాదించి నిజాంబాలు దొరికితే సందుకు మన నిజాంబాలు ఉన్నాయా కొడుకు? సందులకు సందులు, నోట్లు కట్టలు కొడుకు. ఆడు మామూలు చీతగాడు, ఇన్ని కోట్ల అవినీతి. నిజామాబాద్ జిల్లా అంటే బంగారు కొండ అనుకుంటారు అధికారులు. 7 కోట్లు దొరికినాయి కొట్టలు, నోట్ల కట్టలు. ఏ రోగం పుట్టిందిరా? ఈ పాపం సొమ్ము తీసుకొని పరలోకం కోవాలా? దేవుడు కూడా ఒప్పుకోండి మిమ్మల్ని. దేవుడికి ఏం సమాధానం చెప్తారు? కష్టపడితే కలెక్టర్లు అవుతారు, కమిషనర్లు అవుతారు, కానిస్టేబుల్ అవుతారు. ఏదో న్యాయం ధర్మం ఆలోచించండి అధికారులు. ఇది ఈ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది. దీన్ని మొదటి నుంచి రిపేర్ చేయాల్సింది. ఇది మామూలుగా ఉల్లిపోలేదు, ఒక్కరు ఉల్లిపోలేదు. అన్ని వ్యవస్థలు గులిని. కాబట్టి దయచేసి వేదిక ద్వారా చెప్తున్నాను, నేను ఈ వేదికలకు సైకిళ్లు వంచుతందుకో, అధికారులను మెచ్చుకుంటందుకో, నన్ను కండువాలు కప్పుకుంటందుకో, పూల బొక్కలు తీసుకుంటందుకో రాండి. ఎప్పుడు నా ప్రజల్ని చైతన్యపరచాలి. దాని గురించి రాజకీయాలకు వచ్చాను. ఓడిగా నచ్చది నేనే ఎమ్మెల్యే. ఆడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.